పిల్లి ఒక ఉంది అంటే ఆ అడవి ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. అచ్చా. ఆ అడవిలో సమస్యలు ఏమీ లేనట్టు లెక్క. అలాగే అక్కడ ఉన్నటువంటి వివిధ జంతు జనాభాలు కూడా సమతుల్యంగా ఉన్నట్టు లెక్క. మ్. అలాగే వృక్షాలు మొక్కలు కూడా బాగా ఉన్నట్టు లెక్క. అందుకనే దానికి టాప్ ప్రయారిటీ ఇస్తారనమాట. టైగర్ కనుక ఉంటే ఆ ఆవరణ వ్యవస్థ చాలా సమతుల్యంగా ఉందని అర్థం. అందుకనే దాన్ని అంబ్రెల్లా స్పీషీస్ అంటారు. మ్హూ. అంబ్రెల్లా అయితే మీరు ఎలాగైతే పట్టుకుంటే మనం దాని క్రింద మనకి ఎలాగ రక్షణ ఉంటుందో, టైగర్ కనుక ఉంటే మిగిలిన వాటికి రక్షణ ఉంటుంది. అచ్చా. అలాగే ఇంకేమంటారంటే దాన్ని కీ స్టోన్ స్పీసీస్ అని కూడా అంటారు. కీ స్టోన్ స్పీసీస్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు కడుతున్నాం అనుకోండి. ఇంట్లో అన్ని రాళ్ళు పెట్టి మనం పునాదులు, గోడలు, పైన స్లాబ్ ఇవన్నీ వేస్తాం రాళ్లతో కట్టినట్టయితే. అన్ని రాళ్లకు ఒకే రకమైన ప్రాముఖ్యత ఉండదు. కొన్ని చాలా ముఖ్యమైన రాళ్ళు ఉంటాయి. ఆ రాయి పోయిందంటే ఆ స్ట్రక్చర్ మొత్తం కూలిపోద్ది. అలాగే అంతటి ముఖ్యమైనటువంటి జాతి టైగర్ అన్నమాట. అంటే ఒక విధంగా అడవికి గొడుగులాడేది పులి. ఎస్, అడవికి గొడుగు లాంటిది, అడవికి ఆధారమైనటువంటిది. మ్. అది ఏ విధంగా అంటే ఇప్పుడు టైగర్ ఉందనుకోండి. టైగర్ అది హెర్బివోర్ పాపులేషన్స్ అంటే దుప్పులు, జింకలు, పందులు ఇలాంటి వాటన్నింటినీ కూడా వాటి యొక్క పాపులేషన్స్ని కంట్రోల్ చేస్తుంటుంది. అది వారానికి ఒక యానిమల్ని తింటుంది అంతే. తిన్నప్పుడల్లా ఒక 30-40 కేజెస్ అట్లా తినేస్తుంది. మళ్ళీ రెండో రోజు లేక మూడో రోజు మళ్ళీ వచ్చి మళ్ళీ కొంత తినేస్తుంది. మళ్ళీ వారం రోజుల వరకు మళ్ళీ తినదు. అది వారం 10 రోజుల వరకు అంటే ఒకసారి వేటాడిన తర్వాత వెంటనే తినదు. తినదు తినదు తినదు. అంటే దాని బయాలజీ ఆ విధంగా ఇవాల్వ్ అయిందనమాట. అట్లా పరిణామం చెందింది.